దేవి మీ ఇంట పుడుతుంది. మీరిద్దరూ శివుడికి అత్తమామలవుతారు అని చెప్పగానే మేనకా హిమవంతులిద్దరూ అంతకన్నా భాగ్యమా ప్రభు అని చెప్పి తపస్సు ప్రారంభించారు. వెంటనే దేవతలందరూ జగన్మాత తపస్సు చేస్తున్న వింధ్యాచల పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీదేవిని పరిపరి విధాలా ప్రార్థించారు. మేనకా హిమవంతుల ఇంట పుట్టి మమ్మల్ని కాపాడమని వేడుకున్నారు. అందుకు ఆ జగదీశ్వరి ఏమని చెప్పిందంటే, సతీదేవి దేహం విడిచాక శంకరుడు ఆమె దేహాన్ని పట్టుకొని ముజ్జగములు సంచరించుచుండగా విష్ణుమాయ ఆవహించింది. అందువలన సతీదేవి దేహాన్ని కాశీ పట్టణంలో ఉంచి వైరాగ్యాన్ని పొంది ఉన్నాడు. నేను మేనకా హిమవంతుల ఇంట పుట్టి మీ కష్టాలన్నీ తొలగిస్తాను. మీరిక నిశ్చింతగా సెలవు తీసుకోండి అని చెప్పింది జగదీశ్వరి. దేవమునులందరూ ఆనందించారు. వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు.